జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నారు. అందరూ బాగున్నారండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. మనం రామాష్టకం వేదవ్యాస విరచితం అన్నమాట. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశిస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి అతి త్వరలోనే ఒక 1 వీక్లో బుక్ 3 సిరీస్ రాబోతుందన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ 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 రామ్. ఇది రామాష్టకం. రచన శ్రీ వేదవ్యాస మహర్షి. సంగీతం శ్రీ కులదీప్ ఎంపై గారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. అలాగే పాడినవారు సూర్య గాయత్రి చిన్న తల్లి, చాలా అద్భుతమైనటువంటి గాయని, ప్రపంచానికి అందరికీ తెలుసు. అలాగే కులదీప్ ఎంపై గారు. రాగం విషయం, ఇది నా దృష్టిలో కామవర్ధని రాగము. అంటే ఇది 51వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మాయా మాళవ గౌళ రాగానికి మావందిసి మాటు పెడితే ఈ రాగం అవుతుందన్నమాట. 51వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన సరిగమ పదనిస సనిదప మగరిస. మరి స్వరస్థానములు సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకల నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఇక్కడ ఏమీ ప్రయోగించలేదు. శుద్ధ కామవర్ధని రాగము. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము, అంటే ఆది తాళము. గతి నడక, ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి, తిస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. అది తాళం వేసేటప్పుడు జతుల ప్రకారంగా తాళం వేస్తాం కాబట్టి నంబర్స్ ప్రకారంగా ఎవరు తాళం వేయరు. ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది అనమాట. అయితే నేను పాట మొత్తం కంటిన్యూగా నేను పాడగలను, కానీ మీ అందరూ నేర్చుకుంటాకి ఇది ఫస్ట్ చరణం, ఇది సెకండ్ చరణం, మళ్ళీ దానికి స్వరం పాడుకొస్తాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను కంటిన్యూస్లీ పాడితే మీకు అర్థం కాదు. ఇక శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 2వ శృతి. నేను కూడా పాడేది 2వ శృతి. ఈ 2వ శృతిని మనం వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియో అని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. పాట పాడుకోబోయే ముందు మనం కామవర్ధని రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా, నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో సరి గ మ గ రి సా, సరి గ మ గ రి సా, తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
రామాష్టకం పల్లవి పాట పాడుకుంటున్నాం. పల్లవికి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రామ 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 రామ. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం జాగ్రత్తగా గమనించాలి. ఇది ఆది తాళమునకు ఒక లఘువు, 2 ధృతములు కదా. ఈ లాస్ట్ ధృతం చూడండి, తీసరి నడక. ఇది తక్కిట్ట తక్కిట్ట అని. దీన్ని విసర్జితము ఉసి అంటారు. ఇక్కడ 2 అక్షరములు జాగా. ఇక్కడ చూడండి, తక్కిట్ట తక్క భజే విశేష అని ప్రారంభమవుతుంది. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమాద్వయం. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమాద్వయం. రామ 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 రామ. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే పాట ప్రారంభమవుతుంది. అంటే లాస్ట్ ధృతం ఉంటుంది కదా, తక్కిట్ట తక్కిట్ట. ఇక్కడ ఇది ఉసి విసర్జితం అంటారు. ఇక్కడ 2 అక్షరములు జాగా. ఇక్కడ చూడండి, తక్కిట్ట తక్క జటాకలాప అని ప్రారంభించాలి. జటాకలాప శోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమాద్వయం. జటాకలాప శోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమాద్వయం. రామ 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 రామ. మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా అంతే. ఫస్ట్ చరణం, సెకండ్ చరణం ఎలా ప్రారంభిస్తామో ఇది కూడా అంతే అనమాట. నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామమాద్వయం. నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామమాద్వయం. రామ 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 రామ. నాలుగవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా 1వ చరణం, 2వ చరణం, 3వ చరణం ఎలా ప్రారంభిస్తాం ఇది కూడా అంతే. అయినా సరే ఒకసారి నేను చెప్తాను చూడండి. లాస్ట్ ధృతం చూడండి, ఇక్కడ తక్కిట్ట తక్కిట్ట. దీన్ని ఉసి విసర్జితం అంటాం. ఇక్కడ 2 అక్షరములు జాగా. తక్కిట్ట తక్క సహ ప్రపంచ అలా ప్రారంభించాలి. సహ ప్రపంచ కల్పితం హ్యనామ రూప వాస్తవం నిరాకృతిం నిరామయం భజేహ రామమాద్వయం. సహ ప్రపంచ కల్పితం హ్యనామ రూప వాస్తవం నిరాకృతిం నిరామయం భజేహ రామమాద్వయం. రామ 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 రామ.
ఐదో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం చిదేకరూప సంతతం భజేహ రామమాద్వయం. నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం చిదేకరూప సంతతం భజేహ రామమాద్వయం. రామ 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 రామ. ఆరో చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం ఇక్కడ చూడండి, లాస్ట్ ధృతం తకిట తకిట, ఇది లాస్ట్ ధృతం. దీన్ని ఉసి విసర్జితం అంటారు. ఇక్కడ 2 అక్షరములు జాగనమాట. తకిట తక భవాబ్ధిపోత అని ప్రారంభించాలి. భవాబ్ధిపోత రూపకం హ్యశేషదేహ కల్పితం గుణాకరం కృపాకరం భజేహ రామమాద్వయం. భవాబ్ధిపోత రూపకం హ్యశేషదేహ కల్పితం గుణాకరం కృపాకరం భజేహ రామమాద్వయం. రామ 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 రామ. ఏడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం మనం ఆరో చరణమునకు పాడినట్లే. ఇక్కడ చూడండి, లాస్ట్ ధృతం తకిట తకిట. ఇక్కడ ఒక అక్షరం జాగా, 2 అక్షరాలు జాగా. తకిట తక మహావాక్య అలా ప్రారంభించాలి. మహావాక్య బోధకైర్విరాజమాన వాక్పదై పరాబ్రహ్మ వ్యాపకం భజేహ రామమాద్వయం. మహావాక్య బోధకైర్విరాజమాన వాక్పదై పరాబ్రహ్మ వ్యాపకం భజేహ రామమాద్వయం. రామ 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 రామ. లాస్ట్ చరణం 8వ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం 7వ చరణంనకు ఎలా ప్రారంభించామో ఇక్కడ కూడా అంతే అనమాట. శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపకం విరాజమాన దేశికం భజేహ రామమాద్వయం. శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపకం విరాజమాన దేశికం భజేహ రామమాద్వయం. రామ 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 రామ. ఫలశ్రుతి పాడుకుంటున్నాం. రామాష్టకం పఠతి యః సుకరం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః. విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. ఇతి శ్రీ వ్యాస విరచితం రామాష్టకం సంపూర్ణం.
పూర్ణం. థ్యాంక్ యూ అండి. మంచి ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా సఫలం అవుతాం. మనిషికి ధైర్యం ముఖ్యం అన్నమాట. అన్నీ ఉన్నా ధైర్యం ఉండాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనప్పటికీ ఈ అష్టకములలో ఇది ఒక అద్భుతమైనటువంటి అష్టకం. ఎందుకంటే వేదవ్యాసుల వారి విరచితం అనమాట ఇది. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 7 డేస్ లేదా 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి కలవారు మరి ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. ఇది వాచస్పతి స్పెషల్. థ్యాంక్ యూ. నమస్తే, మీ వాచస్పతి.